నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 13/5/2022 శుక్రవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది అని విశ్లేషణ. అయితే ఈరోజు ఇది 6వ రోజు కంటిన్యూగా మార్కెట్ ఫాల్ కావటం. పోయిన శుక్రవారం నుంచి స్టార్ట్ అయింది. ఇవాల్టి వరకు 6వ రోజు కంటిన్యూగా మార్కెట్ పడుతూనే ఉంది. ఈరోజు మాత్రం గ్యాప్ అప్ తోటి బాగా ఓపెన్ అయ్యి ఈ గ్యాప్ అప్ కంటిన్యూ అవుతూ 1:30కి మార్కెట్ ఫాల్ అవటం స్టార్ట్ అయింది. ఈ 1:30 నుంచి ఇక కంటిన్యూగా దిగిపోయి మైనస్లోకి వెళ్ళిపోయింది. 136.69, 52,793.62, అంటే 53,000 లోపు దిగిపోయింది. 0.26%. ఇక ఏం జరిగిందో చూద్దాం. ఏదైతే 30 కంపెనీలు సెన్సెక్స్ ఉంటాయో 30లో 15 ప్లస్ 15 మైనస్, అంటే న్యూట్రల్. అంటే ఏదైతే అడ్వాన్సెస్ డిక్లైన్స్ ఏదైతే 30 కంపెనీలు ఉన్నాయో సెన్సెక్స్ 30లో 15 పాజిటివ్, 15 నెగిటివ్. ఇక తర్వాత ఈరోజు ఫార్మా కంపెనీలు అనుకోండి, ఇవన్నీ కొన్ని బాగానే ఉన్నాయి. అవన్నీ చూద్దాం ఎలా ఏంటి జరిగిందని. మళ్ళీ మనము ఎన్ఎస్సికి వెళ్తే, అంటే ఎన్ఎస్సి ఇండియాలోకి వెళ్తే మనం ఏవైతే నిఫ్టీ 50 ఉంటాయో నిఫ్టీ 50 తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ చూద్దాం. ఎన్ఎస్సి వచ్చి 25.85 పాయింట్లు మైనస్లోకి వెళ్ళడం జరిగింది. ఎన్ఎస్సి 25.85 మైనస్ 15,782.15లో క్లోజ్ అయింది. 25.85 మైనస్లో ఉంది ఎన్ఎస్సి. ఇది కూడా సేమ్ 3 గంటల నుంచి ఫాలో అవటం జరిగింది. 3 గంటలు కాదు, 1:35 సేమ్. ఎన్ఎస్సి బిఎస్సి ఒకటే మాదిరి ఉంటాయి. ఎందుకంటే బిఎస్సి సెన్సెక్స్లో 30 ఉంటాయి, ఎన్ఎస్సిలో 50 ఉంటాయి. అవి పట్ట మొదలు పెడితే ఇది ఇక్కడ కూడా గ్రాఫే కాబట్టి, అవే కంపెనీలు కాబట్టి అక్కడ పడ్డా ఒకటేసారి ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఇక తర్వాత ఎన్ఎస్సిలో ఏవైతే టాప్ లీడర్స్ ఉన్నాయో టాటా మోటార్స్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, ఎఫ్ఎంసీజీ సెక్టారు ఇవి. ఈరోజు ఇక న్యూస్లోకి వచ్చేటప్పటికి ఎన్హెచ్పిసికి, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్, దానికి 6,604.42 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. ఎన్హెచ్పిసికి పటేల్ ఇంజనీరింగ్కి 2,461 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. SOFT సాఫ్ట్, దానికి అది స్ప్లిట్టింగ్ జరుగుతుంది. 26 మే బోర్డు మీటింగ్ ఉంది. ఎల్ఎన్టీకి ఆర్డర్స్ రావడం జరిగింది 2,500 కోట్లు. సన్ ఫార్మాకి USFDA పర్మిషన్ రావడం జరిగింది. విప్రో ఒక 5 years స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్ విత్ స్కానియా ట్రాన్స్ఫార్మేషన్ డిజిటల్ వర్క్ స్పేస్, వాళ్ళు ఒక 5 years ఎంగేజ్మెంట్ జరిగింది. విప్రో 5 years స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్ విత్ స్కానియా టు ట్రాన్స్ఫార్మ్ డిజిటల్ వర్క్ స్పేస్ అనమాట. ఇది దాని యొక్క కంటెంట్ విప్రోకి. తర్వాత టాటా పవర్కి ఆర్డర్ రావడం జరిగింది 1,732 కోట్లు. రాజస్థాన్లో 300 megawatts కెపాసిటీ తోటి టాటా పవర్కి ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత ఇంకొక ఆర్డర్ కూడా రావడం జరిగింది. టాటా పవర్ SSEL అని ఒక కంపెనీ ఉంది, దాంతో జాయింట్ వెంచర్ SSEL ASR తో జాయింట్ వెంచర్ తోటి 100 megawatts తోటి ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో 577 కోట్లకి టాటా పవర్కి ఆర్డర్ రావడం జరిగింది. ఒక టాటా పవర్కి 577 కోట్లు, ఒకటి 1,732 కోట్లు, ఈ రెండు టాటా పవర్కి ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత జూన్లో వడ్డీ రేట్లు పెరుగుతాయని చెప్పేసి క్రెడిట్ పాలసీ అనౌన్స్ చేస్తారు. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతామని ఒక అనౌన్స్మెంట్ సూచన చేయడం జరిగింది. ఆర్బీఐ గవర్నర్ గారు నిన్న సాయంత్రం 5:30కి ఇన్ఫ్లేషన్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అది రిటైల్ ఇన్ఫ్లేషన్ వచ్చి 18 months హైలో ఉండటం జరిగింది. 7.79% ఏప్రిల్లో వచ్చింది. 18 months హైలో ఉన్నటువంటిది ఏది మన ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఫ్లేషన్. అది ఎందుకు వచ్చింది అంటే కమోడిటీస్, ఫ్యూయల్ ప్రైస్ పెరగటం వల్ల, ఫుడ్ ప్రైసెస్ పెరగటం వల్ల వచ్చింది అనేది ఉంది. తర్వాత మన ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ఎవరైతే పావెల్ గారు ఉన్నారో ఆయన రాబోయే రోజుల్లో 50 bps పెంచుతాము అని నెక్స్ట్ 2 మీటింగుల్లో ఫైనల్ అవుతుంది అన్నట్టుగా సూచన ఇవ్వటం జరిగింది. 50 bps హైక్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మళ్ళీ అమెరికాలో 50 bps ఇంక్రీజ్ చేస్తామని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. తర్వాత అందుకోసం రాబోయే రోజుల్లో మళ్ళీ మార్కెట్ మనం చూడాలి, జీర్ణించుకోవాలి. అంటే ఏంటి, ఆ వడ్డీ రేట్లు ఏదైతే పెంచుతారు
అనేది ఎంతవరకు అయితే పడుతుందో పడ్డంత వరకు పడి బాటంకి వచ్చినాక మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది. అక్కడి వరకు ఆ సపోర్ట్ తీసుకోవడానికి ఎంతవరకు ఫాల్ అనేది గమనించాలి మనం, అదొకటి చూడాలి. తర్వాత సిప్లా వచ్చి దానికి యూఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది. తర్వాత మన గవర్నమెంటు వీట్ ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో వీట్ ఎక్స్పోర్ట్స్ మనం పెంచుతున్నాం. అంటే మన ఇండియాలో జీడిపి అంటే అగ్రికల్చర్ సెక్టారు బాగా ఉంటుంది ప్రొడక్షన్. అంటే గోధుమలు అనుకోండి, ధాన్యం అనుకోండి, మిగిలిన అగ్రికల్చర్ కమోడిటీస్ అన్నీ కూడా ఏవైతే ప్రొడక్షన్స్ ఉన్నాయో ఇప్పుడు ఎక్సెస్ ఉన్నాయి మన దగ్గర. స్టోరేజ్ కెపాసిటీ కూడా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు వీట్ గోధుమలు ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్ చేయడానికి 9 కంట్రీస్ తోటి టైఅప్ జరగడం జరిగింది. అది గ్లోబల్ డిమాండ్ బాగా ఉంది. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వాళ్ళు వీటు పామాయిల్ బాగా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు అక్కడి నుంచి ఆగిపోయేటప్పటికి గ్లోబల్గా బాగా డిమాండ్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అక్కడికి 9 కంట్రీస్కి మనము టైఅప్ చేసుకోవడం జరిగింది, మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు వీటు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్స్పోర్ట్ జరుగుతుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 2022-2023 ఫైనాన్షియల్ ఇయర్కి 10 మిలియన్ టన్స్ ఎక్స్పోర్ట్ చేయాలనే ప్రపోజల్, ఆ ప్లాన్లో మన ఇండియన్ గవర్నమెంట్ ఉంది. ఎవరెవరికి ఏ దేశాలకి అంటే మొరాకో, టునీషియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, వియత్నాం, టర్కీ, అల్జీరియా, లెబనాన్, ఈ కంట్రీస్కి 9 కంట్రీస్ ఉన్నాయి. ఆ 9 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అయిన తర్వాత ఇప్పుడు నిన్న కూడా మన మార్కెట్లో ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్మటం జరుగుతుంది. 5255.75 కోట్లు నిన్న కూడా అమ్మటం జరిగింది ఎఫ్ఐఐలు. గురువారం నాడు డిఏఏలు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బయింగ్ జరుస్తూనే ఉన్నారు. 4815.64 కోట్లు నిన్న వాళ్ళు బై చేయడం జరిగింది. ఇలా కంటిన్యూగా ఇవాళ 6వ రోజు, ఈ వీక్ అయిపోయింది. వీకెండ్ అంటే ఈవినింగ్, రేపు సాటర్డే సండే మార్కెట్స్ హాలిడే. అయితే మనకి ఇక్కడ ఏషియన్ మార్కెట్లు బాగానే ప్లస్లోనే క్లోజ్ అయినాయి, యూరోపియన్ మార్కెట్లు ప్లస్లోనే రన్ అవుతున్నాయి. ఇక ఈరోజు రాత్రికి మన మార్కెట్ మాత్రం ఉదయం పూట ఏవైతే ప్రాఫిట్స్ వచ్చినాయో, మార్కెట్ బాగా పెరిగిందో, ఒక టైంలో 830 పాయింట్ల వరకు పెరిగి 1:30 తర్వాత ఫాల్ అవటం జరిగింది. ఇది గమనించాలి. అంటే మార్కెట్ ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి, అప్ అండ్ డౌన్లు ఎక్కువగా ఉన్నాయి, వోల్టాలిటీ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మరి మూమెంట్ అనమాట. అంటే పెరుగుతున్నట్టే పెరిగింది, గ్యాప్ అప్ తోటి స్టార్ట్ అయింది. అంటే రాత్రి యూఎస్ మార్కెట్లు ఫ్లాట్గా ఉండటం, ఏషియన్ మార్కెట్లు ప్లస్లో ఓపెన్ కావటం, మన మార్కెట్లు కూడా ప్లస్లో ఓపెన్ కావటం. ఇప్పుడు ఏషియన్ మార్కెట్లు ప్లస్లోనే క్లోజ్ అయినాయి, అయినా కానీ మన మార్కెట్లు పడ్డాయి. ఇది సింపుల్గా ఈరోజుకి మీకు మార్కెట్ యొక్క క్లోజింగ్ విశ్లేషణ. మరలా రేపు ఎల్లుండి మార్కెట్ల సెలవు. నేను మరలా సోమవారం నాడు మార్కెట్ మీద మీకు ఇంకొక వీడియో చేస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.